వారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నీరజ్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే బలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే సిద్ధార్థ రెడ్డితో పాటు యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొద్దిగా లేట్ అయ్యాం, పర్లేదు. మరి పండుగ రోజు మనం కలవలేదు కదా, అందుకని వాళ్ళు చెప్పేస్తాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అట్లాగే స్వామి ఏడుకొండలవాడు ఈ నూతన సంవత్సరంలో కూడా మీ అందరి ఇళ్లల్లోనూ హాయిగా ఆనందాలు వెల్లివిరియాలని, అట్లాగే మీరందరూ సంతోషంగా, బేసిక్గా నా కోరిక ఎప్పుడు అదే, మీరు బేసిక్గా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రెగ్యులర్గా స్వామివారి భిక్షతో మనం కట్టినటువంటి కాటేజీ ఇవాళ ఒక చక్కటి పేరుతో రాజేంద్ర ప్రసాదము కొండ మీద చాలా అందరూ అడిగి తీసుకుంటున్నటువంటి కాటేజ్గా ఉండటం నాకు నిజంగా ఎంతో సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే స్వామి నాకు భిక్ష వేసింది ఆ పర్పస్ కోసమే, అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో దాన్ని పక్కాగా మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఒక ట్రస్ట్ ఒకటి దానికి స్టార్ట్ చేసి రాజేంద్ర ప్రసాదము వెల్ఫేర్ ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా ఎంతో చక్కగా మెయింటైన్ చేయాలని, దానికి స్వామివారి ఆశీర్వాదం లేకపోతే మనం ఏమీ చేయలేము జీవితంలో. సో వారి అండదండలతో, వారి స్వామివారి ఆశీస్సులతో దాన్ని ఇంకా ఎప్పటికీ కూడా నేను లేకపోయినా కూడా ఆ కాటేజ్ ఎప్పుడు కూడా స్వామివారి సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.